బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. గుంటూరు మిర్చి యార్డులో రైతులతో మాట్లాడేందుకు జగన్ ఇప్పటికే బయలుదేరారు. కాగా జగన్ టూర్కు పోలీసులు మాత్రం పర్మిషన్ లేదు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని పోలీసులు వెల్లడించారు. రాజకీయ సమావేశాలకు పర్మిషన్ లేదు అంటూ మైక్లో ప్రచారం చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవంటూ వార్నింగ్ ఇస్తూ ఉన్నారు. కాగా తాము చేస్తున్నది ర్యాలీ సమావేశాలు కాదు అని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. కేవలం మిర్చి రైతులతో మాట్లాడి వారి సమస్యలు తెలుసుకుంటామని అంటున్నారు. అనుకున్న సమయం కంటే గంట ముందే జగన్ రానున్నట్టు తెలుస్తుంది. పోలీసులు మాత్రం అనుమతి ఇచ్చేది లేదని తేల్చి చెప్పడంతో జగన్ పర్యటన ఉత్కంఠంగా మారింది. జగన్ అడ్డుకునే ఛాన్స్ ఉంది. రెడ్డి అక్కడ మంగళగిరి నుంచి బయలుదేరని చెప్తున్నారు. ఇక్కడికి వస్తే పోలీసులు ఖచ్చితంగా మేము ఆపుతామని చెప్తున్నారు. నిన్నటి నుంచి మైకులో పెట్టి అనౌన్స్మెంట్లు అయితే చేస్తున్నారు. మిర్చి యార్డ్లోకి ఎటువంటి నువ్వు బీఆర్కే న్యూస్ చెబుతున్నావు కానీ పోలీసులు ఆపుతామని ఎక్కడ చెప్పలా. నాతో కూడా మాట్లాడారు. పోలీసులు ఆపుతామని ఎక్కడ చెప్పలేదు. పోలీసులు ఆపే ప్రశ్న ఉద్భవించదు. ఇది ఎన్నికల పర్యటన కాదు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు. ఎన్నికల ప్రచారానికి రావడం లేదు. కేవలం మిర్చి రైతుల యొక్క గోడు వినడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు. ఇక్కడ సభలు సమావేశాలు పెట్టే ఆలోచనే లేదు. మేము కూడా మైకి పెట్టాల, వాళ్ళు మైకి పెట్టారు తప్ప. సో పోలీసులు ఆపుతామని ఎక్కడా చెప్పలా. తర్వాత ఎన్నికల కోడ్ ఉల్లంఘన చేశామని వారు భావిస్తే వాళ్ళు ఏదైనా యాక్షన్ తీసుకుంటారేమో, అంతే తప్ప ఎన్నికల కోడ్ను ఎక్కడా కోడ్ ఆఫ్ కాండక్ట్ను వైలేట్ చేసే అవకాశమే లేదు. నిన్నే కదా వంశీ దగ్గరికి వెళ్ళి పలకరించి వచ్చాడు. వంశీ దగ్గరికి వెళ్ళి పలకరించడానికి ఏమో కోడ్ ఆఫ్ కాండక్ట్ రాదు. రైతులు పలకరిస్తే కోడ్ ఆఫ్ కాండక్ట్ వస్తుంది. దిస్ ఈజ్ ఫాల్స్. మీరు నమ్మమాకండి. మేము కేవలం ఎటువంటి రాజకీయ లబ్ధి కోసం అయితే ఇటువంటి సమావేశాలు ఏర్పాటు చేయట్లేదు. రైతుల్ని పరామర్శించడం కోసం మాత్రమే యార్డుకి జగన్మోహన్ రెడ్డి వస్తున్నారని అంబటి రాంబాబు అయితే చెప్తున్నారు. కెమెరామ్యాన్ మనోజ్తో వాసుబాబు, గుంటూరు నుంచి. బ్రేకింగ్ న్యూస్ చూసిన వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్ గుంటూరు పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతుంది. గుంటూరు మిర్చి యార్డ్లో రైతులతో మాట్లాడేందుకు జగన్ ఇప్పటికే బయలుదేరారు.
కాగా జగన్ టూర్కు పోలీసులు మాత్రం పర్మిషన్ లేదు అంటున్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో అనుమతి ఇవ్వలేమని పోలీసులు వెల్లడించారు. ఇక రాజకీయ సమావేశాలకు పర్మిషన్ లేదంటూ మైక్లో అనౌన్స్ చేశారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పు అంటూ వార్నింగ్ ఇచ్చారు. కాగా తాము చేస్తున్నది ర్యాలీ సమావేశాలు కాదని వైసీపీ శ్రేణులు అంటున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, కేవలం మిర్చి రైతుల సమస్యలు తెలుసుకోవడానికి మాత్రమే జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడే తప్ప ఎటువంటి రాజకీయ సమావేశానికి కానీ రాజకీయానికి సంబంధించిన ఎటువంటి అంశానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అయితే రావట్లేదని వైసీపీ నాయకులు అయితే చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే అనుకున్న టైం ప్రకారం ఇక్కడికి రావడం అయితే నడుస్తుంది. కాబట్టి దీనికి సంబంధించి ఒకవేళ వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి లోపలికి అనుమతిస్తారా లేదా, జగన్మోహన్ రెడ్డి పోలీసులు నోటీసులు ఇస్తారా లేదా అనే దాని మీద వేచి చూడాల్సింది స్వప్నం. రైట్, ఇక్కడ అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటనను అడ్డుకుంటాము, అదేవిధంగా పర్మిషన్ లేదు అంటూ కూడా అక్కడ అధికారులు చెప్తూ ఉన్నారు. మరి ఎంతవరకు ఆల్రెడీ ఒక గంట ముందే, అనుకున్న సమయం కన్నా ఒక గంట ముందే జగన్మోహన్ రెడ్డి మిర్చి యార్డుకు వెళ్లే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. మరి బయలుదేరారా, ఎప్పుడు బయలుదేరుతారు, మరి దానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? లోపలికి అయితే జగన్మోహన్ రెడ్డి మేము అనుమతించము. ఒకవేళ ఎమ్మెల్సీ కోడ్ ఎన్నికల నేపథ్యంలో అమలులో ఉన్నందున రాజకీయ నాయకులకి ప్రచారాలకు కానీ లేకపోతే వాళ్ళు ఏమైనా సమావేశాలు ఏర్పాటు చేసుకోవడానికి అనుమతులు అయితే ఇవ్వరు. కాబట్టి దాని వల్లే కేవలం మేము అడ్డుకుంటాము తప్ప మిగతా ఏ ఉద్దేశం లేదని పోలీసులు అయితే చెప్తున్నారు. నేను రైతులను మాత్రం పరామర్శిస్తాను, రైతులను పరామర్శించి వాళ్ళకున్న సమస్యలను అడిగి తెలుసుకుంటున్నానే ఉద్దేశం మీద మేము ఈ సమావేశాన్ని నిర్వహిస్తున్నాం తప్ప మాకు రాజకీయ పరంగా ఎటువంటి లబ్ధి చేకూర్చుకోవాలని కానీ రాజకీయ పరంగా ఏ విధమైన లాభం పొందాలని కానీ మాకు లేదని అటు వైసీపీ నాయకులు కూడా చెప్తున్నారు. చూస్తున్నాం. అయితే వాసుబాబు, జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉద్రిక్తతలకి తావిచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరి దీనికి సంబంధించి అక్కడ బందోబస్తు ఏమైనా ఏర్పాటు చేయడం జరిగిందా వాసుబాబు? పోలీసులు భారీ ఎత్తున బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మీడియా వాళ్ళతో ఎవరిని లోపలికైతే అనుమతించట్లేదు. అయితే జగన్మోహన్ రెడ్డిని బయట నిలువరించి బయట నుంచి అక్కడైతే ఆయనకి నోటీసులు ఇచ్చి వెనక్కి పంపించాలని పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి మార్కెట్ యార్డ్ చుట్టుపక్కల పెద్ద ఎత్తున కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఇక్కడికి చేరుకొని ఆయనకి సంఘీభావం తెలపడానికి అయితే వస్తున్న నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డిని లోపలికైతే అనుమతించడానికి సమస్య లేదని చెప్పి ఇక్కడే ఆయన బయట నిలువరించడానికి పోలీసులు అయితే భారీ బందోబస్తును అయితే ఏర్పాటు చేశారు. స్వప్న. థ్యాంక్ యూ వాసుబాబు.